హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాల కారణంగా వరదలు ఉప్పొంగిపోతున్నాయి. వర్షపు నీటి వల్ల వరద ప్రవాహం వల్ల పట్టణాలు, నగరాలు, గ్రామాలు సైతం నీట మునిగిపోయి కనీసం తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక నానావస్థలు పడుతున్నారు ప్రజలు. సర్వస్వం కోల్పోయి కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇలాంటి విపత్తు కష్టకాలంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తమ సహకార చర్యలను ప్రజలకు అందజేస్తున్నారు. ప్రభుత్వాలతో పాటుగా ప్రజలు పడుతున్న కష్ట సమయంలో మేము కూడా భాగస్వామ్యము అవి ప్రభుత్వాలకు, ప్రజలకు సహకారం అందజేస్తామని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ ముందుకొచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను, వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా మన తెలుగు సూపర్ స్టార్స్, హీరోలు, యాక్టర్స్ ముందుకొచ్చారు. అందులో భాగంగా మొదటగా తన డొనేషన్ ప్రకటించిన వారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50,00,000, తెలంగాణ ప్రభుత్వానికి 50,00,000 కలిపి ₹1,00,00,000 యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ప్రకటించడం జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా 2 ప్రభుత్వాల సీఎం రిలీఫ్ ఫండ్‌కి ₹1,00,00,000 ప్రకటించారు. వీళ్ళ బాటలో మరికొంత హీరోలు ముందుకొచ్చారు. నటసింహం బాలకృష్ణ గారు 2 రాష్ట్రాలకి కలిపి ₹1,00,00,000 ప్రకటించడం జరిగింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ₹1,00,00,000, కింగ్ నాగార్జున గారు ₹1,00,00,000, అలాగే దగ్గుబాటి విక్టర్ వెంకటేష్ గారు ₹1,00,00,000, రానా గారు ₹1,00,00,000, మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు 2 రాష్ట్రాలకు కలిపి ₹1,00,00,000, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు 2 రాష్ట్రాలకు కలిపి ₹1,00,00,000, యంగ్ రెబెల్ స్టార్ మన డార్లింగ్ యంగ్ ప్రభాస్ గారు 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ₹2,00,00,000 విరాళం ప్రకటించారు. ఇంకా ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఎప్పుడు ముందు వరుసలో ఉంటానని మళ్ళీ నిరూపించుకున్నాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు. ముందుగా ఆంధ్రప్రదేశ్‌కు ₹1,00,00,000 విరాళం ప్రకటించారు ఈయన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దౌర్జన్య స్థితిని, దౌర్భాగ్య స్థితిని, గ్రామాలు మొత్తం వరద ప్రభావంలో నాశనం అవ్వడం చేత ఆ గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల కోసం కనీసం గ్రామానికి ₹1,00,000 చొప్పున 400 గ్రామాలకు ₹400,00,000 అనగా ₹4,00,00,000 ఈయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి శాఖకి డొనేట్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఫండ్‌కి, సీఎం రిలీఫ్ ఫండ్‌కి ₹1,00,00,000 ప్రకటించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ₹6,00,00,000 తన విరాళం ప్రకటించి తన మానవత్వాన్ని, గొప్ప మనసును మరొకసారి చాటుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మరికొంత హీరోలు కూడా ముందుకు రావడం జరిగింది. సిద్దు జొన్నలగడ్డ గారు, అలాగే భాస్కర్ దాస్, ఎస్ సక్సేనా గారు, సందీప్ కిషన్ గారు, సాయి ధరమ్ తేజ గారు, వరుణ్ తేజ గారు, అలాగే కమెడియన్ ఆలీ గారు, మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, నిర్మాతలైన దిల్ రాజు గారు, రాధాకృష్ణ గారు, వైజయంతి మూవీస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు, యువ నటి అయిన అనన్య నాగల్ల గారు, ఇలా వీళ్ళందరూ తమ సేవా దృక్పథంతో స్వచ్ఛందంగా తమ వంతు విరాళాలను ప్రకటించారు. నిజంగానే మన హీరోలు సినిమాలోని సూపర్ స్టార్స్ కాదు, నిజంగా బయట సమాజంలో కూడా మేము రియల్ హీరోస్ అని నిరూపించుకున్నారు. మానవత్వ దృక్పథం, సేవా గుణాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న కష్ట సమయంలో ఆదుకోవాలని కాపాడిన వారందరూ సూపర్ స్టార్లే. మాకు సంబంధం లేని విషయం, ప్రభుత్వాలు, అధికారులు ఈ సమస్యను పరిష్కరిస్తారు, వాళ్ళే చూసుకుంటారని మౌనంగా ఉండకుండా ప్రభుత్వాలకు, ప్రజలకు అండగా ఉండడం మా బాధ్యతని నిరూపించిన మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు, మన హీరోలకు, సహాయం అందించిన యాక్టర్స్‌కు నిజంగానే మనమందరం హెడ్స్ అప్ చెప్పి వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. వీళ్ళందరికీ మన మూవీ చాయిస్ 9 ఛానల్ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ మీ మూవీ చాయిస్ 9. వీడియో నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.